సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేచరిని గ్రామంలో చర్యాల సిఐ ఎల్ శ్రీను ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారో వారిపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని అన్నారు. పిల్లల ప్రవర్తనలో ఏవైనా మార్పులు ఉంటే ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. యువతీ యువకులను గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. పోలీస్ కళా బృందం కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా మూఢనమ్మకాలపై మరియు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కొమరవెల్లి ఏఎస్ఐ రమణమూర్తి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 15-16 సంవత్సరాల వయసున్న ఆ తాగుడుకు అలవాటు పడుతున్నారు. దాంతోపాటు ఈ గంజాయి అనే దానికి అలవాటు పడుతున్నారు. ఇది బాగా డేంజర్ అయిపోయింది. ఇప్పుడు ఆ గంజాయి సిగరెట్లలో ఉన్న ఆ తంబాకు తీసేసి గంజాయి కూడా అట్లే ఉంటుంది, తంబాకు లాగానే ఉంటుంది. దాన్ని నింపి ఆ సిగరెట్ల లాగా తాగుతున్నారు. ఆ తాగితే సరే ఈ మందు తాగినోడన్నా తెల్లారి దిగుతుంది, పనికి పోతాడు. కానీ ఆ గంజాయి తాగినోడు పొద్దున మళ్ళీ గంజాయి కావాలనిపిస్తుంది వానికి. మళ్ళీ గంజాయి సిగరెట్ తాగాలి, లేకపోతే పిచ్చోడు అయిపోతారు. పిచ్చోళ్ళలాగా ప్రవర్తించి సైకోలో చూసి ఉట్టిగా కనపడలో కొట్టడం, తిట్టడం. ముందు ఇంట్లో అందరికంటే ముందు అమ్మని కొడతాడు, నాన్నని కొడతారు, డబ్బులు తీసుకోవడం, ఇంట్లో దొంగతనాలు చేయడం, చదువుకు పోకపోవడం, ఏ పనికి పోకపోవడం. ఆ తాగుతున్నాం పిచ్చోడు అవుతాడు. ఆ తాగుడు దిగినాక ఇంట్లో మూలకు పడి ఉంటాడు. మళ్ళీ అది కొనుక్కోవడానికి పైసల కోసం ఈ దొంగతనాలు, పిచ్చి పిచ్చి పనులను చేస్తాడు. ఎవడు మెంటలోడు అయిపోతాడు, సైకో అయిపోతాడు. ఇది ఎవడో ఫస్ట్ ఒకటి అలవాటు పడతారు. హైదరాబాద్ దగ్గర ఎవడో అలవాటు పడి వాని ఇట్లా తాగుడుకు అలవాటు పోయి వానికి పైసలు కావాలి కానీ అది ఇంకోరికి అంటిస్తాడు. ఇంకోరికి మెల్లగా అంటించి వాని ద్వారా ఇంకోరికి అట్లా అన్ని ఊరు అన్ని విధంగా ఒకరి గురించి ఒకరికి ఇది అంటుకుంటా ఉంది. దీని గురించి మీరు గమనించే ఉంటారు అందరూ. ఎట్టి పరిస్థితుల్లో వేచరేని గ్రామంలోకి రానియద్దు. ఇప్పటికి కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మేము ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేసి వార్నింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా అట్లా ఎవరైనా ఎక్కువ ఉన్నారు, బయట తీసుకొచ్చి అమ్ముతున్నారని మీ దృష్టికి వస్తే వెంటనే మాకు తెలియజేయండి. ఊర్లో ఉన్న యువతని కాపాడదాం మనం అందరం కలిసి. దీంట్లో ఎక్కువ మంది ఇబ్బంది పడేది 16, 17, 18 సంవత్సరాల వయసు పిల్లలు. వాళ్ళకి ఏమీ తెలియదు, మంచి చెడు తెలియని పిల్లలు. ఇప్పుడు ఇంటికి ఒకరో ఇద్దరో ఉంటారు కొడుకులు. వాళ్ళని మనం మంచిగా పెంచి చదువుకొని వాడు ఉద్యోగమో, వ్యవసాయం, వ్యాపారం మంచిగా చేసి చదివి గ్రామంలో ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటాం మనం, అంతేనా కదా? ఏ తండ్రి కూడా నా కొడుకు తాగుబోతు కావాలి, పిచ్చోడు కావాలనుకుంటారా? ఎవరు అనుకోరు, మంచి కావాలనుకుంటారు. కాకపోతే ఈ ఫ్రెండ్షిప్ వల్ల